ప్రజా సంకల్పం ప్రజల కోసం పనిచేస్తుంది. హైడ్రా గురించి, హైడ్రా చేసే పనుల గురించి ఎన్నోసార్లు ప్రశ్నించింది. అయినా కూడా హైడ్రా కమిషనర్ గారు కానీ హైడ్రా అధికారులు కానీ స్పందన ఉండదు. ట్విట్టర్ వేదికగా ఎన్నోసార్లు మేము ప్రశ్నించాం, అసలు హైడ్రా ఎందుకు ఏర్పాటు చేశారు? ఇప్పుడు నిన్న మనం చూసిన పబ్లిసిటీ ఎట్లా చేసుకుంటుందంటే హైడ్రా నాలా పూడిక తీసినాము, చెట్టు ఎరుపు తీసినాము, దానికి సపరేట్గా ఉందండి. డిఆర్ఎఫ్ ఉంది, జిహెచ్ఎంసీ ఉంది, వింగ్స్ వేరే ఉన్నాయి. ఆ శాఖలు చూసుకుంటే అసలు హైడ్రా ఏర్పాటు చేసిందే చెరువుల పరిరక్షణకు. మీరు అన్ని చెరువుల పరిరక్షణ పక్కన ఇంకోటి కొత్తగా చూడండి. భూమి వివరాలు ఎంతో సులభం. ఎన్ఆర్ఎస్సితో హైడ్రా ఒప్పందం, ఎంఓయూపై ఇరు సంస్థల సంతకం. ఓఆర్ఆర్ పరిధిలో భూముల వివరాలు అందరికీ అందుబాటులో తీసుకురావడానికి హైడ్రా కసరత్తు ప్రారంభించింది. ఎక్కడ చెరువు ఉంది, ఆ చెరువు విస్తీర్ణం ఎంత, కాలువలు నాలాల పరిస్థితి ఏంటి అనే సమాచారంతో పాటు ప్రభుత్వ భూములు, పార్కులకు సంబంధించి సరైన హద్దులతో సమాచారాన్ని సేకరిస్తుంది. ఇంకెప్పుడు సేకరిస్తారండి? 5 సంవత్సరాలు అయిపోతుంది మీరు సేకరించే వరకు. ఇలా ఉన్న చెరువులు కబ్జా అయిపోతాయి. ఎస్, మేము ఎన్నోసార్లు చెప్తున్నాం, వాస్తవాలతో చెప్తున్నాం. ఎప్పుడు కూడా మౌనంగా ఉన్న హైడ్రా కమిషనర్ గారు అసలు ఏంది మొత్తం 80 పరిష్కారం చేసినట్ట చెరువులు. ఎక్కడ చేశారు 80 చెరువుల పరిష్కారం? చెరువుల పరిరక్షణ ఏం తెలుసా అసలు? చెరువు విస్తీర్ణం ఎంత, ఎఫ్టీఎల్ బఫర్ జోన్, చెరువుల పూడిక తీయాలి, చెరువుల వర్షం మీద వచ్చేట్టు చేయాలా. ముందే ఎండాకాలం, ఇప్పుడు ఇదే సమయం, కరెక్ట్ సమయం. ఇప్పుడు ఈ సమయంలోనే మనం చెరువు పూడిక తీయాలా, చెరువులో డ్రైనేజ్ రాకుండా చూడాలి. అసలు ఈ చెరువులలో పర్మిషన్ ఇచ్చిన ఇరిగేషన్ అధికారులను, జిహెచ్ఎం చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? హైడ్రా మౌనంగా ఎందుకు ఉంది? అసలు హైడ్రా ఏర్పాటు ఎందుకు చెప్పండి? మేము ప్రశ్నిస్తున్నాం. ఎవరి కోసం? మీకు సపరేట్ సంస్థ, మీకు నిధులు, జీతాలు, లక్షల్లో ఎందుకు? ఎవరి కోసం? ఆల్రెడీ మీరు ఆల్రెడీ ఒక అధికారిగా ఉన్నారు. మీరు కమిషనర్ గారు, హైడ్రా కమిషనర్ గారు, మళ్ళీ సపరేట్గా వింగ్ పెట్టి సపరేట్గా సంస్థ, దానికి ఆఫీసు, కార్యాలయం, మంగు ఆరబాటము. మేము మళ్ళీ చెప్తున్నాము, ఎన్నో చెరువులు ఉన్నాయి. కానీ నేను రామంతాపూర్ చిన్న చెరువు, పెద్ద చెరువు గురించే మాట్లాడతాను. మీరు ఎందుకు వస్తలేరు ఇక్కడికి? ఎందుకు చూస్తలేరు ఇక్కడికి? ఈ చెరువుల అంటే మీకు చెప్పినప్పటి నుంచి అక్కడ నిర్మాణాలు కూడా అవుతూనే ఉన్నాయి. ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. ఇరిగేషన్ వాళ్ళు యూనివర్సిటీ ఇస్తున్నారు, జిహెచ్ఎంసీలో నిర్మాణాలకు పర్మిషన్ ఇస్తున్నారు, ఇక రెవెన్యూ వాళ్ళు నిద్రపోతున్నారు. ఇది ఆ పరిస్థితి. చాలా దారుణం అండి. అసలు హైడ్రా కమిషనర్ గారు మీరు స్పందించాలా? మీరు స్పందిస్తేనే కానీ బాగుంటుంది. లేకుంటే ఇక 5 సంవత్సరాలే గడిచిపోతుంది. కసరత్తు చేస్తున్నట్ట, కసరత్తు ఇంకెప్పుడు చేస్తారు కసరత్తు? 5 సంవత్సరాలు అవుతుంది చేయడానికి. క్లియర్గా ఎన్ఆర్ఎస్ క్లియర్గా ఇచ్చిందండి. ఎన్జిఆర్ఐ కూడా వాళ్ళు ఇచ్చారు. మొత్తం మన సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ప్రతి చెరువుకు ఐడి ఉంది. హెచ్ఎండిఏ ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయింది, ఫైనల్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వట్లేదు? ఇవన్నీ మీద కసరత్తు 5 సంవత్సరాలు అయిపోతుంది. మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ ఇదే కసరత్తు. ప్రజా సంకల్పం ద్వారా మేము ప్రశ్నిస్తున్నాము. అసలు రామంతాపూర్ చెరువు